ప్రతి ఒక్కళ్ళకి పిసిఓడి ప్రాబ్లం పిసిఓఎస్ లో ఉంటున్నాయి. అవన్నీ కూడా ఒక లివర్ వల్ల రావడానికి కారణాలు. ఒక లివర్ వల్లనే అవన్నీ డైజెషన్ అవ్వండి. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ సిటీలో కల్చర్ ఎలా ఉంది అంటే అండి, ఈ లివర్కి బాడీకి కంప్లీట్ మజిల్ నర్వస్ సిస్టమ్ టెండెన్స్కి రెస్ట్ లేకపోతే దాని పనితనాన్ని కోల్పోతుందండి. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడున్న సిటీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే నైట్ జాబ్ చేస్తున్నారు. నైట్ జాబ్ చేసే వాళ్ళల్లో 100కి 100% లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే నేచర్ మనకు ఒకటి పగలు రాత్రి అనేది 2 ఇచ్చిందండి. పగలు మొత్తం హార్డ్ వర్క్ చేసుకోండి, నైట్ రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఎవరో మన అవసరాలకు డబ్బుల అవసరం కోసం అని చెప్పేసి ఏదో కంపెనీల కోసం నైట్ డ్యూటీలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక్కరు హెల్దీగా ఉన్నాను చెప్పండి. నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఒక్కరు హెల్దీగా ఉన్నాను చెప్పండి. ఒక్కరు స్లిమ్గా ఉండి హెల్దీగా ఉన్నాను ఒక్కరు నా ముందుకు తీసుకురండి చూద్దాం. నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, వాళ్ళ లివర్ దెబ్బతినడం వల్లే కాకుండా ఒబిసిటీ, ఫ్యాటీ లివర్, ఒబిసిటీ, స్టమక్, బెల్లీ ఫ్యాట్, ఇవన్నీ కంటి చూపు మందగిస్తుంది, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అంటే దీనివల్ల అదర్ ఆర్గాన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యి లేనిది ఒకటి. అందుకే చూడండి నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఎంత చిరాగ్గా ఉంటారో ఒకసారి చూడండి మీరు. నైట్ డ్యూటీ చేస్తారు, మార్నింగ్ వచ్చేసి ఇంట్లో పడుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం చిరాకు చూపిస్తారు. నేను చూసాను, నా సర్కిల్లో చాలా మందిని చూసాను నేను. ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ వచ్చేసి లివర్ వల్లనే. రైట్. సో సింపుల్గా అసలు లివరే మెయిన్ కాజ్ ప్రతి ఒక్క దానికి అని చెప్పారు. అంటే అనుకుంటూ ఉంటారు జస్ట్ కోపమే కదా, అదే ఎక్కడ డాక్టర్ దగ్గర చూపించుకుంటాము, లేకపోతే కనుక మీరు అన్నట్టుగా ఏది నిద్ర లేకపోవడం కానీ, లేకపోతే పీసీఓఎస్కి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్మోనల్ టాబ్లెట్స్ అవి ఇస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, వేసుకోలేము అనుకుంటారు. కానీ మీరు చెప్పినట్టుగా వింటే కనుక లివర్దే ప్రాబ్లమ్ కాబట్టి జస్ట్ ఒక 4 వీక్స్ అంటే 1 మంత్ పాటిస్తే మీరు చెప్పిన విధంగా సరిపోతుంది అని అంటే